పర్యాటక రంగ అభివృద్ధిపైన సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. తారామతి, బారామతి, దుర్గం చెరువు, మంజిరా, దిల్కుష గెస్ట్ హౌస్లను ఆధునీకరించి మరింత అభివృద్ధి చేయాలని సూచించారు. వికారాబాద్ను టూరిజం హబ్గా తీర్చిదిద్దాలని, వీరభద్రస్వామి దేవాలయాన్ని యాదాద్రి తరహాలో అభివృద్ధి చేయాలని ఆదేశించారు. అటవీశాఖ భూములను ఈకో టూరిజం, అర్బన్ ఫారెస్ట్ ప్రాజెక్టులుగా అభివృద్ధి చేయాలని, నగరంలో కొత్త ఈకో పార్కులు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ సూచించారు. ప్రాణాపూలి హెరిటేజ్ బ్రిడ్జిలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతూ అవసరమైతే ట్రాఫిక్ మళ్లించి పర్యాటకులకు అవకాశం కల్పించాలని చెప్పారు. ములుగు జిల్లా కలెక్టరేట్లో మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితులు, సీఎం పర్యటన ఏర్పాట్లపైన చర్చించారు. మేడారం అభివృద్ధి పనులు, పెండింగ్ పనులను 10 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. త్వరలో సీఎం ములుగు జిల్లాతో పాటుగా మేడారం ప్రాంతంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడంతో పాటుగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. ముఖ్యమంత్రి గారి పర్యటన కూడా మేడారం మరియు ములుగు పర్యటన ఉన్న సందర్భంగా ఆయా అభివృద్ధి కార్యక్రమాల పురోభివృద్ధి పైన, వాటి యొక్క పరిస్థితుల పైన డిస్కస్ చేయడం జరిగింది. అంతకుముందు జాతరకు ముందు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి తల్లులను దర్శించుకొని గుడి ప్రారంభించుకోవడం జరిగింది. సరే, అప్పుడు మనకు జాతర ఉండడంతో మనం లేటుగా మేడారం పనులను మొదలు పెట్టడంతో ఇంకా కొన్ని అసంపూర్ణంగా కూడా ఉండడం జరిగింది. కొన్ని అంటే సెట్టింగ్, ఫిట్టింగ్ అట్లాంటి కొన్ని మిగిలిపోయి ఉండే. సో అవన్నీ కూడా ఇప్పుడు కంప్లీట్ చేయడం జరుగుతుంది. మరి జాతర తర్వాత ఎప్పుడైనా ముఖ్యమంత్రి గారు జాతరకు వచ్చేవారు, కానీ ఇప్పుడు జాతరకు ఒక 2-3 రోజుల ముందు, 4-5 రోజుల ముందు వచ్చిపోవడం జరిగింది. ఈసారి కూడా మళ్ళీ ఒకసారి వారు తల్లులను దర్శించుకోవాలనే ఉద్దేశంతో మళ్ళీ రావడానికి వారు ఇష్టపడుతున్నారు. కాబట్టి అక్కడ మేడారంలో ఉన్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి ఇతరత్ర పనుల గురించి కూడా. రాష్ట్ర ప్రభుత్వ గృహ నిర్మాణం, కాళేశ్వరం ప్రాజెక్టుపైన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టును కట్టింది వాళ్ళేనని, కూల్చింది కూడా వాళ్ళేనని విమర్శించారు. ప్రపంచంలో 8వ వింత కాళేశ్వరం అంటూ వ్యాఖ్యానించారు. ఈ అంశంపైన మాట్లాడుతున్న వారు అసెంబ్లీకి రావడం లేదన్నారు. తెలంగాణలో నిర్మించిన ప్రతి ప్రాజెక్టు ప్రజల కష్టార్జిత ధనంతోనే నిర్మించబడిందని, ప్రజల ముందు వాస్తవాలు చెప్పాలన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. దానికి కాంగ్రెస్ పార్టీకి లింక్ ఏంటి? ప్రతి పిల్లల్లో అవినీతి మయము ఈనాడు స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్డీఎస్ఏ చెప్పింది, నీళ్లు నిలబెడితే కిందనున్న ప్రాంతాలు అన్ని కూడా తెగి కొట్టుకుపోతాయని ఎన్డీఎస్ఏ చెప్పింది. అయినా కూడా నిన్న మొన్న వారు మాట్లాడుతున్నారు. వారు మాట్లాడే తీరు చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించే పద్ధతిలో వారు మాట్లాడుతున్న తీరుంది. అసలు కట్టినప్పుడే మీలో చిత్తశుద్ధి ఉండి ఉంటే, మీలో నిజాయితీ ఉండి ఉంటే, మీరు ఈ రాష్ట్రానికి గోదావరి నీటిని కృష్ణా పరివాహక ప్రాంతానికి తీసుకెళ్లాలని చిత్తశుద్ధి ఉండి. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేది బీఆర్ఎస్ పార్టీనని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపైన తీవ్ర విమర్శలు గుప్పించిన కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును కూలీశ్వరం అంటూ రేవంత్ సర్కార్ నిందలు మోపుతుందని ఆరోపించారు. కాళేశ్వరం నుంచి 1,00,000 క్యూసెక్ల నీరు వృధాగా పోతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్ మల్లాపూర్లో హమాలీ యూనియన్ మహాసభలు జరిగాయి. హమాలీల సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కేసీఆర్ సార్ వచ్చిన తర్వాత, తెలంగాణలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ తీరుగా వడ్లు వండినాయి, ఏ తీరుగా సాగు విస్తీర్ణం పెరిగింది నాకంటే బాగా మీకే తెలుసు. ఎందుకంటే మోసటోనికి తెలుస్తుంది కష్టం, బస్తాలు మోస్తే తెలుస్తుంది కష్టం తప్ప డైలాగులతోని, పంచ్ డైలాగులతోని ఏమి కాదు. మీరేమో కేసీఆర్ సార్ వచ్చినాక బస్తాలకు బస్తాలు, పుట్లకు పుట్లు వడ్లు మీరు మోసినరు. మరి రాష్ట్రంలో ప్రజలకు బువ్వ పెట్టే విధంగా, దేశంలో ప్రజలకు బువ్వ పెట్టే విధంగా అటు రైతన్న కష్టపడితే మరి మోసి 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 మీ ఈపులో కాయలు కాసిన పరిస్థితి. మీరేమో బస్తాలు మోసి, వడ్ల బస్తాలు మోసి, బియ్యం బస్తాలు మోసి మీరు కష్టపడ్డారు. మరి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఆయన కూడా కష్టపడుతున్నాడు. ఏం సంచులు మోస్తున్నాడో నాకంటే బాగా మీకే ఎరక. ఏం సంచులు మోస్తున్నాడో, యాడికి మోస్తున్నాడో మీకే ఎరక. ఆయన పాపం మోసి మోసి కష్టపడుతున్నాడు. ఆయన కూడా బస్తాలు మోసి మోసి
ఢిల్లీలో ఉన్న పెద్దల కోసం పైసల సంచులు మోసి మోసి అవస్థ పడుతున్నాడు, ఆగమైతున్నాడు. ఆయన ఆగమైతే అయ్యిండు, కానీ రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నాడు. ఎక్కడనైతే ఇవాళ మేడిగడ్డ బ్యారేజ్ ఉన్నదో అవతల 10 కిలోమీటర్ల యువతలకి కన్నెపల్లి పంప్ హౌస్ ఉన్నది. ఆడపోయి చూసినాం. దేశమంతా రాష్ట్రమంతానేమో వర్షాలు లేవు. మొత్తం 33 జిల్లాలలో 26 జిల్లాలలో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. వర్షం తక్కువ పడ్డది, రైతు మొగులు దిక్కు చూస్తున్నాడు. కానీ అక్కడ పోతే 1,00,000 క్యూసెక్కుల నీళ్లు కిందికి పోతున్నాయి. ఎందుకంటే కేసీఆర్ సారు ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎక్కడ కట్టిండంటే మొత్తం ఎక్కడన్నా సరే కరువు ఉన్నా వర్షం లేకపోయినా గోదావరిలో ఏ పాయింట్లనైతే నీళ్లుంటాయో అగొక పాయింట్ దేవులాడి లెంకులాడి అక్కడ ప్రాజెక్టు కట్టిండు. నిన్న అక్కడ పోయి చూస్తే 1,00,000 క్యూసెక్కుల నీళ్లు కిందికి సముద్రంలకు ఉత్తగానే పోతా ఉన్నాయి. మా మీద కోపం రైతుల మీద తీయకు. కన్నెపల్లి పంపు దగ్గర 1,00,000 క్యూసెక్కులు కిందికి పోతున్నాయి. ఆడ నువ్వు చేయాల్సిందల్లా 2 పంపులు చాలు చేస్తే చాలు, మొత్తం రాష్ట్రం అంతా సుభిక్షంగా అవుతుంది కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల. దయచేసి ఆ పని చెయ్యు అంటే చేస్తలేడు. రాష్ట్రాన్ని నడిపే వ్యక్తి సద్బుద్ధి కలిగిన వాడైతే, మంచి బుద్ధి కలిగిన వాడైతే రాష్ట్రంలో పేదలు గాని పెద్దలు గాని అందరూ సంతోషంగా ఉంటారు. రాష్ట్రంలో హమాలీలు గాని లేదా మిల్లు యజమానులు గాని అందరూ సంతోషంగా ఉంటారు. 10 ఏళ్లు మనం అదే చూసినాం. కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతు బాగున్నాడు, అట్లాగే పారిశ్రామికవేత్తలు బాగున్నారు. కరెంటు బాగుంటే పారిశ్రామికవేత్తలు బాగుండే, కార్మికులు బాగుండే, అంతా సుభిక్షంగా ఉండే. కానీ కొంత ఏమరుపాటుతోని, కొంత మరి మన చిన్న చిన్న పొరపాట్ల వల్ల మనం అధికారం కోల్పోయినాం. బాధపడేదేం లేదు. ఇంతకుముందు సీనన్న చెప్పింది కరెక్ట్. అధికారం పోతే పోయింది, కానీ ప్రజల్లో మమకారం తగ్గలేదు. అధికారం పోతే పోయింది, కానీ ఇవాళ కొన్ని వాస్తవాలు మనకు కూడా తెలుస్తా ఉన్నాయి. కుండ వలిగితే వలిగింది కానీ కుక్క బుద్ధి తెలిసిందని ఎవడు మనోడు ఎవడు పగోడు మనకు కూడా అర్థమైతా ఉన్నది. ఎవరైతే ఇవాళ ఈ కష్ట సమయంలో కూడా మనతో నిలబడి ఉన్నారో, 18వ ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటున్నాం మేము. హమాలీలం మా గుండెల్లో కేసీఆర్ ను పెట్టుకున్నాం. మీరు రావాలే అని చెప్పి ఇక్కడికి పిలుచుకున్న మా హమాలి సోదరులకు మీ రుణం తప్పకుండా తీర్చుకుంటా, మీ ప్రతి సమస్య పరిష్కారం చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాళేశ్వరం కనపల్లి పంపు హౌస్ వ్యవహారంపైన అధికార ప్రతిపక్షాల మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతుంది. కనపల్లి పంపు హౌస్లో మోటార్లు ప్రారంభిస్తే 150 టీఎంసీల వరకు నీటిని నిల్వ చేసే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తుందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. చేతకాకపోతే ప్రాజెక్టును కేసీఆర్కు అప్పగించాలని, వారం రోజుల్లో నీటిని ఎత్తిపోసి చూపిస్తామని సవాల్ విసిరారు. ఏదైనా ప్రమాదం జరిగితే పూర్తి బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటుందని, అవసరమైతే కేసీఆర్ తెలంగాణ ప్రజల తరపున అండర్టేకింగ్ ఇస్తారని అన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. రేవంత్ రెడ్డి అడుగుకు మడుగులుతున్నారు. వీళ్ళు ఆత్మ పోగొట్టుకున్నారు, తెలంగాణ ఆత్మ పోగొట్టుకున్నారు, పదవి ఆత్మలే ఉన్నారు. మేము మళ్ళీ చెప్తున్నాం, వెంటనే కన్నెపల్లి పంపు హౌస్ ప్రారంభం చెయ్యండి. వచ్చే వర్షాభావ పరిస్థితులు ఏదైతుందో, కరువు పరిస్థితులు ఏదైతుందో దాని నుంచి తెలంగాణ ప్రజలను రక్షించండి. లేదు అనంటే నువ్వు చెప్తుంది, ఉత్తమం చెప్తుంది నిజమైతే ఏదో ప్రాజెక్టు ఏదో కొట్టుకపోతుంది, ఏదో అవుతుంది అని దానికి మేము బాధ్యత వహిస్తాం. బీఆర్ఎస్ పార్టీ బాధ్యత తీసుకుంటుంది. ప్రభుత్వానికి ఏం రాసేయాలనో రాసిస్తాడు కేసీఆర్, మీకు అండర్టేకింగ్ రాసిస్తాడు. ఏ చిన్న బ్యారేజ్కి ప్రమాదం జరిగినా ఇవాళ పంపులు ఆన్ చేస్తే దానికి బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. కేసీఆర్ బాధ్యుడు అవుతాడు, కేటీఆర్ బాధ్యుడు అవుతాడు. మేము బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటాం. ఏదైనా ప్రమాదం జరిగి శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాం. రాసియండి, ఏమి జరగదు అని మేము చెప్తున్నాం. సోమకుమార్, నువ్వు ఏదైతే చెప్తున్నావో ఎన్డీఎస్ఏ చెప్పింది, వీడు చెప్పిండు, వాడు చెప్పిండు, దయ్యం భూతం చెప్పి. రంగారెడ్డి జిల్లా సిద్దాపూర్లో డంప్ యార్డ్ ఏర్పాటుపైన పొలిటికల్ హీట్ రాజుకుంది. 86 ఎకరాల్లో డంప్ యార్డ్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జారీ చేస్తున్న జీవో నంబర్ 641ను వెంటనే ఉపసంహరించుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. డంప్ యార్డ్ వల్ల సిద్దాపూర్తో పాటుగా దాదాపు 20 గ్రామాల రైతులు, ప్రజలు తీవ్రంగా నష్టపోతారన్నారు. గుట్ట చెరువు నీరు కలుషితమై వ్యవసాయంతో పాటుగా తాగునీటికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని చెప్పారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో బాధిత రైతుల తరపున బీఆర్ఎస్ ఉద్యమిస్తుందని హరీష్ రావు హెచ్చరించారు. హైడ్రా వ్యవహారంలో కాంగ్రెస్ ఎంఐఎం పైన తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్ర విమర్శలు చేశారు. హైడ్రా పూర్తిగా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, పేదలకు ఒక న్యాయం, ఎంఐఎంకు మరో న్యాయం అనే పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఎంఐఎంకు చెందిన అక్రమ ఇన్స్టిట్యూషన్స్ పైన ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. పేదవాళ్ళ ఇల్లు కూలగొట్టొచ్చు, కానీ ఎంఐఎం వాళ్ళ మాత్రం వాళ్ళ ఇన్స్టిట్యూషన్ ముట్టుకోదు. కేవలం పేదవాళ్ళ ఇల్లు కూలగొట్టడము, అమాయకుల్ని నిర్వాసన చేయడము, మరి ఎంఐఎంని మాత్రం ఇష్టం వచ్చినట్టు ఉల్లంఘించి, అన్ని రూల్స్ని కూడా ఉల్లంఘించి
చెరువుల పక్కన కట్టుకునేటటువంటి ఒక పర్మిషన్ ఇస్తుంది హైడ్రా. కాబట్టి ఈ హైడ్రా కూడా ఈరోజు నిష్పక్షపాతంతో పనిచేయట్లేదు. పేదవాళ్లకు ఒక న్యాయం అయితే ఎంఐఎంకు ఒక న్యాయము. కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపైన ఎంపీ ఈటెల రాజేందర్ స్పందించారు. కన్నెపల్లి నుంచి నీటిని తీసుకువచ్చని, ఈ సమయంలో రాజకీయ వివాదాలు వద్దని సూచించారు. ప్రాజెక్టులో ఉన్న డ్యాంలు, పంప్ హౌజులను వెంటనే రిపేర్ చేసి నీటి సరఫరా ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. వచ్చింది, భయంకరమైన కరువు రాబోతుందని చెప్పి అంటున్నారు. భేషజాలు పోకుండా నువ్వు తప్ప నేను తప్ప, ఇలా నువ్వు దుర్మార్గుడువా నేను దుర్మార్గుడు అనేటువంటి పద్ధతి పక్కకు పెట్టి ఇలా ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి కట్టబడ్డటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాబట్టి ఎల్నినో వస్తుందని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్న సందర్భంలో ఇవాళ జూలై మాసం వచ్చినప్పటికీ కూడా వర్షాలు లేక విత్తనాలు కూడా వేరే ఈ పరిస్థితులలో తాగే నీళ్ళ కోసం మనం డిపెండ్ అయ్యేదంతా కూడా కృష్ణా నది మీద, గోదావరి నది మీద కాబట్టి ఇలా హైదరాబాద్ లాంటి నగరం నీళ్ళు లేకపోతే ఎంత ఇబ్బంది పడుతుందో తెలుసు. కాబట్టి నేను ఒకటే ఇవాళ ఆ ఒక కన్నెపల్లి పంప్ హౌజులు పనిచేస్తూ ఉంటాయి కాబట్టి తక్షణమే లిఫ్ట్ చేసి కొంత నీళ్లు పంపు చేస్తే హైదరాబాద్కి అక్కడికి వచ్చే ఆస్కారం ఉంటుంది. కొంత గొడ్డు గోదకు నీళ్ళు అక్కడికి వచ్చే ఆస్కారం అయితే తప్పకుండా ఉంటుంది. ఇవాళ వాళ్ళని చూస్తున్నా నేను, ఇరిగేషన్ మినిస్టర్ గారిని, తర్వాత టీఆర్ఎస్ వాళ్ళని చూస్తా ఉన్నా. విమర్శలు కాదు ఇప్పుడు కావాల్సి. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిన మాట వాస్తవం. ఆ డ్యాములో తెలంగాణ అసెంబ్లీలో నూతన శకానికి శ్రీకారం చుట్టారు. మీడియా అడ్వైజరీ కమిటీకి ప్రత్యేక కార్యాలయం ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనతోటి ఈ కార్యాలయం ఏర్పాటు చేయగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరిగాయి. అసెంబ్లీ మండలి కార్యదర్శుల పర్యవేక్షణలో కార్యాలయం సిద్ధమైంది. పూజా కార్యక్రమాలతోటి మీడియా అడ్వైజరీ కమిటీ కార్యాలయం ప్రారంభమైంది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేతలతోటి ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశం నిర్వహించింది. ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ఉద్యమకారుల గుర్తింపు, వారి సంక్షేమానికి సంబంధించిన విధి విధానాలపై చర్చించారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ నాయకులతోటి కమిటీ సంప్రదింపులు జరిపి వారి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు స్వీకరించింది. సమావేశం సందర్భంగా స్వల్ప ఆందోళన చోటు చేసుకున్నప్పటికీ కమిటీ సభ్యులు పరిస్థితిని సర్ది చెప్పారు. ఉద్యమకారుల సంక్షేమానికి సంబంధించిన విధి విధానాల రూపకల్పనపై కమిటీ తదుపరి చర్యలు తీసుకోనున్నట్లుగా సమాచారం. కడప జిల్లాలో జగన్ 2 రోజులు పర్యటించనున్నారు. మంగళవారం పులివెందుల్లో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. బుధవారం ఇడుపులపాయలో వైసీపీ ఘాటు దగ్గర ప్రార్థనలు చేరున్నారు. 2 రోజుల పర్యటనలో పార్టీ నేతలు, కార్యకర్తలతోటి జగన్ సమావేశం కానున్నారు. వైసీపీన మంత్రి సత్యకుమార్ తీవ్ర విమర్శలు చేశారు. తాను అవకాశవాది కాదని, తన రక్తంలోనే బీజేపీ ఉందని స్పష్టం చేశారు. మాజీ సీఎం జగన్ పైన వ్యక్తిగత విమర్శలు చేయరని, ఆయన విధి విధానాలపైనే మాట్లాడుతున్నా అన్నారు. అమరావతి నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్న సత్యకుమార్ రాజధాని అంశంపైన జగన్కు అవగాహన లోపం ఉందని విమర్శించారు. ఎన్నికల్లో పోయారు, అమరావతి ఇక్కడే నిర్మిస్తామని అయిపోయింది. ఎన్నికలు అయిన తర్వాత మళ్ళీ 3 రాజధానులు అన్నారు. ఇవన్నీ ఆయన మాట్లాడినవే. 3 రాజధానుల పేరుతో అదొక ప్రాంతాల మధ్య, ప్రజల మధ్య వైషమ్యాలు పెంచే ప్రయత్నం చేశారు. ప్రధానంగా ఏ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయలేదు. అమరావతిని శ్మశానం అన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒక పరిశ్రమ కానీ పెట్టుబడి తీసుకొచ్చే ప్రయత్నం చేయాల. అక్కడ తన ఉండడానికి విలాసవంతమైన నివాసాన్ని ఏర్పరచుకున్నాడు ప్రజాధనంతో. రాయలసీమ ప్రాంతానికి ఏమన్నా చేశాయంటే ఒక నీటి ప్రాజెక్టు పూర్తి చేసిన పాపాన పోలేదు. పోలవరాన్ని కేంద్రం నిధులు ఇస్తున్నా కూడా దాన్ని ముందుకు సాగనీయకుండా డ్యాఫ్రమ్ వాళ్ళు కొట్టకపోతే కూడా దాన్ని కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. పోనీ రాయలసీమ ప్రాంతానికి ఏమైనా ఈ ప్రాంతం అయినా కదా ఇక్కడ ఏమైనా చేశాడా అని చెప్తే ఒక పరిశ్రమ రాలేదు, పెట్టుబడి రాలేదు, స్టీల్ ప్లాంట్ రానేలేదు. ఇది పరిస్థితి అయితే మేము మార్చాలనుకుంటున్నామని 5 సంవత్సరాల పాటు ప్రతిపాదన కూడా చేయలేదు. దాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు 3 రాజధానుల పేరుతో ఆ రకంగా మోసం చేశారు, అయిపోయింది. ఇప్పుడు వచ్చిన తర్వాత ఆయన ఏ మనసులో పెట్టుకొని మాట్లాడారో కానీ మావిగందని ఏదో కొత్త మాట మాట్లాడారు. ఏపీ రాజకీయాలు అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కాపు నేతల సమావేశం తర్వాత ఇప్పుడు బీసీ నేతల సమావేశమే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బీసీలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపిస్తూ వైసీపీ బీసీ నేతలు విమర్శలు గుప్పించారు. బీసీల ఓట్లతోటి గెలిచి 2 ఏళ్ల పాలనలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల లీడర్లందరం కూడా, మాజీ మంత్రులు, ఎంపీలు, ముఖ్య నాయకులందరం కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బలహీన వర్గాల ఆత్మ గౌరవం దిశగా ఈరోజు 2 సంవత్సరాల పైన కూటమి పాలన, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరుగుతున్న బలహీన వర్గాల మీద జరుగుతున్న దాడులు అవ్వచ్చు, బలహీన వర్గాలని ఏ విధంగా బీసీలే మా వెన్నెముక అని చెప్పి బీసీలని ఏ విధంగా అణగదొక్కుతున్న పరిస్థితులను ఒకసారి
అధ్వయనం చేసుకోవడానికి ఈ 2 సంవత్సరాలు బలహీన వర్గాలు పడుతున్న ఇబ్బందులన్నీ కూడా ఒకసారి అందరం కూడా కలిసి కూర్చొని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న సాయికృష్ణ తల్లిని వైసీపీ నేతలు పరామర్శించారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మికి 20 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. గుంటూరు జిల్లా తాడపల్లి మండలం వడ్డేశ్వరంలో సాయికృష్ణ నివాసానికి వెళ్లిన వైసీపీ నేతలు అంబటి రాంబాబు, తోట త్రిమూర్తులు, సింహాద్రి రమేష్, అడపా శేషు విజయలక్ష్మిని పరామర్శించారు. విజయలక్ష్మికి 20 లక్షల చెక్కును అందజేశారు. కావాలని పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్ మాయం చేశారన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. సాయికృష్ణ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చాలా దురదృష్టకరమైనటువంటి కేసు, చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నటువంటి కేసు, ఇంతవరకు మిస్టరీ వీడనటువంటి కేసు. సరే, దీని మీద ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే 18వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వారి కుటుంబాన్ని పలకరించేంత వరకు దీన్ని గాలికి వదిలేశారు. 18వ తారీఖు ఎప్పుడు పలకరించారో 19వ తారీఖు కేసు రిజిస్టర్ చేశారు. ఎంత లోపభూయిష్టంగా ఈ పోలీసు యంత్రాంగం ఈ కేసులో ప్రవర్తించిందో 2-3 ఉదాహరణలు చాలు. అదేంటంటే కేసు రిజిస్టర్ చేశారు, నాగరాజుని ఇమీడియట్ గా అరెస్ట్ చేయలేదు. నాగరాజుతో బేరసారాలు చేసుకున్నారు. బేరసారాలు మీన్స్ అతను ఇలా చెప్పు అలా చెప్పు అని చేసుకున్నారు. చివరికి ఏదో అరెస్ట్ చేశారు. అది కూడా చాలా ఒత్తిడి మేరకు. ప్రధానంగా సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు దీన్ని వేలెత్తి చూపుతున్నారు కాబట్టి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఆయన సెల్ని తీసుకోలేదు. ఆయన సెల్ తీసుకుంటే ఆయన కమిషన్తో మాట్లాడిన సంగతో లేకపోతే ఎవరితో మాట్లాడిన సంగతి అన్నీ వస్తాయి. అది తీసుకోలేదు. అది ఒక పెద్ద లేఖన. ఆ తర్వాత సీసీ ఫుటేజ్, పోలీస్ స్టేషన్లో ఉండే సీసీ ఫుటేజ్ లేదని చెప్పేశారు. లేదండి, మాయమైపోయిందని చెప్పారు. ఏంటిది ఎంత దురదృష్టకరమైనటువంటి. ఏపీలో యూట్యూబర్ జోసెఫ్ అరెస్టు వ్యవహారం వేడెక్కింది. జోసెఫ్ పైన యూఏపీఏ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయడాన్ని సిపిఐ నేత నారాయణ ఖండించారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలనే ఇప్పుడు జోసెఫ్ మాట్లాడారన్నారు. అన్నాడు పవన్ చెప్పు చూపించారని, ఇప్పుడు జోసెఫ్ అలా కూడా చేయలేదని అన్నారు. అయినప్పటికీ రకరకాల కేసులు పెట్టి జైలుకు పంపారని మండిపడ్డారు. రావణని ఊపాగా చెప్పే కింద అరెస్ట్ లోపల పెట్టేశారు. తను చేసిన పని అయితే గతంలో పవన్ కళ్యాణ్ ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏమి మాట్లాడాడు అదే డైలాగ్ చెప్పాడు. పొల్లు బాగా లేకపోతే ఆయన చెప్పు చూపించాడు, రావణ చెప్పు చూపించలేదు. అయితే ఈయన దీనిపైన రకరకాల పోలీస్ స్టేషన్ కేసులు పెట్టారు. అరెస్ట్ చేశారు, జైల్లో పెడతారు, మళ్ళీ పేరు వస్తుంది, మళ్ళీ అరెస్ట్ చేస్తారు. పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి రావణ పైన జనసేన సైనికులు దాడి చేస్తారు. అంటే పోలీస్ దాడి చేయడం ఏంటి అంటే పోలీస్ స్టేషన్ వాళ్ళ టీడీపీ ఆఫీసర్, జనసేన ఆఫీసర్ దాడి చేస్తారు. చివరికి ఉపా చట్టం కింద అరెస్ట్ చేస్తారు. ఇది విచిత్రం ఏంటంటే గత గవర్నమెంట్ లో హన్మకొండలో ఓ యువకుడు వినూత్న రీతిలో నిరసన చేపట్టాడు. తన భూమి ఆక్రమణకు గురైందని, పలుమార్లు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని ఆరోపిస్తూ అంబేద్కర్ సర్కిల్ వద్ద పురులు దండాలు పెడుతూ ఆందోళన వ్యక్తం చేశాడు. దుగ్గొండి మండలం పోనకల్లు గ్రామానికి చెందిన సురేందర్ తన భూమిని కొందరు ఆక్రమించుకున్నారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన చర్యలు తీసుకోలేదని వాపోయాడు. మాజీ కాంగ్రెస్ సర్పంచ్ సదానందంపైన ఆరోపణలు చేస్తున్నాడు సురేందర్. ఈ వ్యవహారంలో తనకు న్యాయం జరగలేదని, ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్న సురేందర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో సంచలనం సృష్టించిన సంధ్య థియేటర్ ఘటనపైన నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో హీరో అల్లు అర్జున్ వర్చువల్ విధానంలో కోర్టుకు హాజరయ్యారు. అయితే కేసులోని కొందరు నిందితులు కోర్టుకు హాజరు కాకపోవడంతో విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. ఇదే సమయంలో మొత్తం 23 మంది నిందితులకు సుమారు 500 పేజీల ఛార్జ్షీట్ను పబ్లిక్ ప్రాసిక్యూటర్ అందజేశారు. తదుపరి విచారణలో ఛార్జ్షీట్ పైన పరిశీలనతో పాటుగా తదుపరి న్యాయపరమైన ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. 3 దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఇండోనేషియా రాజధాని జకార్తాకు చేరుకున్నారు. 2 రోజుల పర్యటన కోసం అక్కడికి చేరుకున్న ఆయనకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో సుబియాంటో స్వయంగా విమానాశ్రయానికి వచ్చి స్వాగతం పలికారు. ఇరు దేశాల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలకు ప్రతీకగా ఈ ప్రత్యేక ఆతిథ్యాన్ని భావిస్తున్నారు. భారత ప్రధాని ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం ఇండోనేషియా గగనతలంలోకి ప్రవేశించిన వెంటనే ఆ దేశ వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు ఎస్కార్ట్ చేశాయి. జకార్తా విమానాశ్రయంలో సాంప్రదాయ ఇండోనేషియా నృత్య ప్రదర్శనలతోటి మోడీకి ఆత్మీయ స్వాగతం లభించింది. అయోధ్య రామ మందిర ట్రస్ట్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శిగా కృష్ణమోహన్ తాత్కాలికంగా నియమించినట్లుగా సమాచారం అందుతుంది. చంపత్ రాయ్ స్థానంలో ఆయనకు తాత్కాలిక బాధ్యతలు అప్పగించినట్లుగా తెలుస్తోంది. విరాళాల చోరీ కేసు నేపథ్యంలో కృష్ణమోహన్ ఫిర్యాదుతోనే కేసు నమోదైనట్లుగా తెలిపారు.
3 గంటల పాటు జరిగిన అయోధ్య రామాలయ ట్రస్టీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ రాజీనామాకు ఆమోదం తెలిపిన ట్రస్ట్ అనిల్ మిశ్రా రాజీనామాను కూడా కమిటీ ఆమోదించింది. 22న మరోసారి సమావేశం జరగనున్నట్లుగా తెలిపారు. ప్రస్తుతం 2800 కానుకలు సురక్షితంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. విరాళాల విషయంలో జరుగుతున్నది విష ప్రచారమని, హిందువులను విభజించే ప్రయత్నాలు జరుగుతున్నాయని గోవింద దేవ్గిరి వ్యాఖ్యానించారు. మరోవైపు తాత్కాలిక ప్రధాన కార్యదర్శి కృష్ణమోహన్ మాట్లాడుతూ విరాళాల చోరీ ఘటనలతో రామభక్తులు ఇబ్బందికి గురయ్యారని తెలిపారు. ఇలాంటి తప్పిదాలు భవిష్యత్తులో జరగకుండా చూస్తానని, ప్రజల విశ్వాసాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు మోసం కేసులో పరారులో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీని భారత్కు అప్పగించేందుకు మార్గం సుగమమైంది. యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్లో ఆయనకు చివరి న్యాయపరమైన ఊరట కూడా దక్కలేదు. నీరవ్ మోడీ దాఖలు చేసిన చివరి అప్పీల్ను కోర్టు తిరస్కరించడంతో ఆయనను భారత్కు అప్పగించే ప్రక్రియకు కీలక అడ్డంకి తొలగినట్లయింది. మహారాష్ట్ర ఎట్టకేలకు చిక్కింది మ్యాన్ ఈటర్. ఇక చోర్గావ్ దగ్గర పులిని బంధించారు రెస్క్యూ టీం. వారం క్రితం సంజయ్ అనే యువకుని చంపింది పెద్ద పులి. పులిని చంద్రపూర్ కేంద్రానికి తరలించారు రెస్క్యూ టీం. ముంబైలో ఘోర ప్రమాదం జరిగింది. మున్కుర్ద్ జనతానగర్లో భవనం కూలింది. ప్రమాదంలో 6 మృతి చెందగా 1కి గాయాలయ్యాయి. మృతుల్లో 5 చిన్నారులు ఉన్నారు. ఘటనా స్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల కుటుంబాలకు 4 లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది ప్రభుత్వం. ఉత్తరాది రాష్ట్రాల్లో వరదల బీభత్సం కొనసాగుతుంది. జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్లో భారీ వర్షాల కారణంగా అపార నష్టం వాటిల్లింది. జమ్ముదోడ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ ఘటన చోటు చేసుకోవడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. బురద వరదలో పలు వాహనాలు చిక్కుకుపోయాయి. ముంబైను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. భారీ వర్షాలకు పూణే ముంబై రహదారిపైన కొండచెరువులు జారిపడ్డాయి. ఎక్స్ప్రెస్ వే టన్నెల్ 2 ఎగ్జిట్ సమీపంలో ఘటన జరిగింది. దీంతో వాహనాలను ఇతర మార్గాల్లోకి మళ్లించారు అధికారులు. భారీ వర్షాల నేపథ్యంలో స్కూలు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. ముంబైలోని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. పలుచోట్ల ఇల్లు కూలిపోగా చెట్లు విరిగిపడ్డాయి. రోడ్లు, రైల్వే ట్రాక్లపైకి నీరు చేరడంతో రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సబర్బన్ రైలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దేశీ స్టాక్ మార్కెట్లు వరుసగా 4వ రోజు లాభాల్లో ముగిశాయి. రియాల్టీ, ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల షేర్లలో కొనుగోలు పెరగడంతో సూచీలు బలంగా స్థిరపడ్డాయి. ట్రేడింగ్లో సెన్సెక్స్ 521 పాయింట్స్ పెరిగి 78,285 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 159 పాయింట్స్ లాభపడి 24,430 వద్ద స్థిరపడింది. ఇవి ఇప్పటివరకు నా బుట్టిన అప్డేట్ చూస్తూనే ఉండండి రాష్ట్రం.